ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి టెస్లా తెరతీసిందండి. తాజాగా టెస్లా కంపెనీ వాళ్ళు ఆప్టిమస్ 2.0 వర్షన్ని రిలీజ్ చేశారు. ఈ ఆప్టిమస్ 2.0 అనేది మన చిన్నప్పుడు సినిమాల్లో చూసే రోబో అని వచ్చి ఆటోమేటిక్గా అది మనిషిలాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అటువంటి ఇంచుమించుగా అట్లాగా ఆటోనమస్గా పనిచేసేదాన్ని ఈ మనకి ఆప్టిమస్ అనే పేరుతో పిలుస్తారు. ఆప్టిమస్ 2.0 అనే పేరు పెట్టి ఈ అటానమస్ రోబోట్ని టెస్లా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన లేటెస్ట్ వర్షన్ వీడియో అనేది టెస్లా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. అసలు ఈ ఆప్టిమస్ 2.0 వల్ల మనుషులకి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త శకం మొదలైందా, పూర్తి వివరాలను ఈరోజు మన ఏ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్స్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది పూర్తిగా ఆన్లైన్ లో ఉంటుంది. ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంటర్న్షిప్లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం. అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు. ఎవరైతే మీరు సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్ లింక్ని ఫిల్ చేసి మీరు కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మొదటిగా ఈ ఆప్టిమస్ అనే ఒక రోబోట్ని మొట్టమొదటిసారిగా టెస్లా కంపెనీ వాళ్ళు మార్చి 2023 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఫస్ట్ యాక్చువల్గా దీన్ని బోట్ అని అనుకున్నారు, టెస్లా బోట్ అని అనుకున్నారు. తర్వాత దీనికి ఆప్టిమస్ అని పేరు ఇచ్చారు. ఈ టెస్లా ఆప్టిమస్ రోబోట్కి 5 అడుగులు 7 అంగుళాల హైట్ ఉంటుందన్నమాట. దీన్ని హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. అంటే మనిషి ఎలాగైతే తనకు తానుగా పనిచేస్తాడో అలాగ తనకు తానుగా నిర్ణయాలు తీసుకునేదాన్ని హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అటువంటి బోట్నే టెస్లా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఎందుకు హ్యూమనాయిడ్ రోబోట్ని టెస్లా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారంటే రాబోయే సంవత్సరాల్లో మనుషులకి ఉపయోగకరంగా ఉండడం కోసం, రాబోయే రోజుల్లో మనుషుల యొక్క ఎఫిషియన్సీ పెంచడం కోసం టెస్లా కంపెనీ వాళ్ళు ఈ హ్యూమనాయిడ్ రోబోట్ని తీసుకొస్తున్నారు. చిన్న చిన్న పనులకి, లేకపోతే ఒక మనిషి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ఒక మంచాన్ని పడ్డారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి 24 గంటలు మానిటర్ చేయడానికి మనుషులు ఉండకపోవచ్చు. బట్ ఇటువంటి టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళ యోగక్షేమాలు అనేవి ఈ టెస్లా రోబోట్లు తీసుకుంటాయి. అటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఈ ఆప్టిమస్ 2.0. మొదట్లో తీసుకొచ్చిన ఆప్టిమస్ బరువు 57 కేజీలు ఉండేదండి. బట్ తాజాగా టెస్లా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలు చూస్తే ఈ టెస్లా రోబోట్ యొక్క బరువుని 10 కేజీలు తగ్గించారు. అంటే ఇప్పుడు 47 కేజీలే ఉంటుందన్నమాట ఈ ఆప్టిమస్ అనేది. అలానే ఈ స్పీడ్ కూడా పెరిగింది. మొన్నట్లో కొంచెం మెల్లగా నడిచేది ఈ రోబోట్, ఇప్పుడు కాస్త ఫాస్ట్గా నడుస్తుంది అనమాట. వీళ్ళ టెస్లా ఫ్యాక్టరీలో ఈ రోబోట్ నడవడం, ఆ వీడియో అంతా కూడా వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోబోట్లో కొత్తగా ఏం చేశారంటే మోర్ యాక్చువేటర్స్, సెన్సార్స్ తీసుకొచ్చారు. ఈ యాక్చువేటర్స్, సెన్సార్స్ అంటే అర్థం ఏంటంటే మనుషులైతే ఎలాగైతే కళ్ళతో చూస్తారో, కళ్ళు చూసి చుట్టుపక్కల అట్మాస్ఫియర్ తెలుస్తుంది. అలానే మన వాసన, ముక్కు ద్వారా వాసన పీలిస్తే మనకు వాసన స్పర్శ తెలుస్తుంది, నాలుగు ద్వారా రుచి తెలుసుకుంటాయి. ఇవి మనిషికి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తాయి. కానీ రోబోట్లకి తెలియాలంటే యాక్చువేటర్స్, సెన్సార్స్ ఉండాలి. సెన్సార్ ఉందనుకోండి, ఇలా మనకి ఇప్పుడు మనం ఫీల్ అవ్వడానికి ఒక సెన్సార్ ఉంటుంది, లేకపోతే కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తుంది, అలా దానికి ఒక సెన్సార్ అనమాట. ఇలా సెన్సార్ ద్వారా చూసి గమనించడానికి, యాక్చువేటర్స్ ఏంటంటే ఆ పరిశీలించడానికి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ రెండు కూడా ఏ టెక్నాలజీలో భాగాలన్నమాట. ఇక తాజాగా ఆప్టిమస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేశారంటే మరింత వెయిట్ని లిఫ్ట్ చేసేలాగా రూపొందించారు. సెన్సిటివ్గా ఉన్న ఏమైనా పార్ట్స్ని ముట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, డెలికేట్గా డీల్ చేస్తాయి అనమాట. ఉదాహరణకు ఒక కోడిగుడ్డు ఉంది, ఆ కోడిగుడ్ని మనం ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, కోడిగుడ్డు పగిలిపోద్ది ఇలా గట్టిగా పట్టుకుంటే. సో అలా సెన్సిటివ్గా దాన్ని డిటెక్ట్ చేసే విధంగా కూడా అడ్వాన్స్నెస్ని కూడా ఈ రోబోట్లో తీసుకొచ్చారని చెప్పారు. ఇక టెస్లా రోబోట్లోనే ఇంకొక అద్భుతం ఏంటంటే సాధారణంగా బాస్టన్ డైనమిక్స్ అనే కంపెనీ రోబోట్స్లకి బాగా ప్రసిద్ధి చెందింది. బాస్టన్ డైనమిక్స్ రోబోట్స్ చూస్తే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి అనమాట, అంత అడ్వాన్స్డ్గా పనిచేస్తాయి. కాకపోతే బాస్టన్ డైనమిక్స్ రోబోట్స్ మనుషులకు ఉన్నట్టుగా యాక్చువల్ ఫింగర్స్ కానీ ఏ టెక్నాలజీ యూజ్ చేసిన బాస్టన్ డైనమిక్ రోబోట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు లిమిటేషన్స్ తగ్గించుకుని టెస్లా రోబోట్ ఆటోమేటిక్గా దానికి అదే సెన్స్ చేసుకోవడం, లిఫ్ట్ చేయడం, ఇవన్నీ కూడా టెస్లా రోబోట్లో తీసుకొచ్చారు. ఇక మన టెస్లా ఆప్టిమస్లో LLMs, లాంగ్వేజ్ మోడల్స్ కూడా ఉంటాయి. అంటే మనుషులు ఎలాగైతే మాట్లాడుకుంటారో అలాగా ఆప్టిమస్ రోబోట్తో మనుషులు మాట్లాడి వాళ్ళ సమస్యలు చెప్తే
ఈ మనకి టెస్లా ఆప్టిమస్ రెస్పాండ్ అయ్యి ఏమన్నా మన సాయం చేయగలిగితే చేస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా వీడియో చూస్తే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది, అదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఏమన్నా వస్తువు అడిగారు అనుకో, ఆ వస్తువుని పట్టుకుని తీసుకొస్తుంది. ఇలా చిన్న చిన్న విషయాలు, ఇంట్లో పిల్లలు రాగానే వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ ఇవ్వడం, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే బాగున్నారా, టైంకి ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఈ విషయాలన్నీ మన ఆప్టిమస్ అడుగుతుంది అనమాట. ఓవరాల్గా ఏఐ సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ కోసం టెస్లా అనేది బాగానే ప్లాన్ చేస్తున్నారు. మనుషులకి ఒక హెల్దీ ఏఐ టెక్నాలజీని తీసుకురావడం కోసం టెస్లా ప్రయత్నిస్తుంది. మా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలియబోతున్నాయి. ఇక దీని ధర వచ్చేసరికి 16 లక్షల లోపే ఉంటుందని చెప్పి ఇప్పటికే టెస్లా కంపెనీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఒకవేళ 16 లక్షలకి ఈ రోబోట్ వస్తే మీరు తీసుకుంటారు లేదు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.